నమస్తే అండి. వెల్కమ్ టు ప్రసన్న హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను. చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యకి చీలికల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చికెన్ మ్యారినేట్ చేయటం కోసం ఒక స్పూన్ పచ్చికారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. తర్వాత బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసి బాండీలో వేసుకోవాలి. చికెన్ నుండి వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అంతా చికెన్కి ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం టు సిమ్లోనే జరగాలి. ఇలా చేయడం వలన చికెన్ బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా వస్తుంది. చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ తీసుకొని రోట్లో వేసి బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ ఉడికిందో లేదో కలుపుతూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు చికెన్ ఉడికిపోయింది అని అనుకున్నప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకున్నది వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గించేలా చేసుకోవాలి. మసాలా కోసం ఒక స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2-3 దాల్చిన చెక్క ముక్కలు, 3-4 యాలుకలు, ఒక మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, ఒక స్టార్ పువ్వు, 2 చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, 6-5 జీడిపప్పులు వేసుకొని, నేను క్లిప్ మర్చిపోయాను, ఇందులో ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మెత్తగా పొడి చేసుకొని వేగుతున్నటువంటి చికెన్లో సరిపడినంత వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసుకున్న తరువాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా క్విక్గా చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఏమైనా